హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ లైక్స్. టుడే స్పెషల్ రెసిపీ చిట్టినాడు ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రైని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా ఈజీగా రెడీ అయిపోయేలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్షణాలలో రెడీ అయిపోతుంది. ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ ఎటువంటి హడావుడి లేకుండా చకచకా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్లకు పర్ఫెక్ట్ రెసిపీ ఈ చిట్టినాడు ఆలూ ఫ్రై. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ మెంతులను వేసుకున్న తర్వాత అదే స్పూన్తో 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 స్పూన్ వరకు కొబ్బరి తురుము వచ్చేలా 4 ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలను కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఎండుమిర్చి అంటే 5 నుంచి 6 వరకు, 1 టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి. మిరియాలు అనేవి మీ ఇష్టాన్ని బట్టి తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత 4 ఇలాచి, 4 లవంగా, 1 ఇంచు దాల్చిన చెక్క వేసే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత 1 స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఇలా రెడీ అయిన మసాలాలను మొత్తం కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఈ మసాలాలు వేడి పూర్తిగా చల్లారేలోగా అదే ప్యాన్లోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఉడికించిన ఆలు ముక్కలను వేసుకోండి. నేను ఆలు ముక్కలను మీడియం సైజ్గా కట్ చేసుకొని ముందుగానే 6 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకొని తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఆలు ముక్కలన్నింటినీ కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆలు ముక్కలన్నీ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవుతూ ఉండగానే ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న మసాలాలన్నింటినీ గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోనికి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న మసాలాలన్నింటినీ వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఈలోగా ఆలు ముక్కలన్నీ పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయి ఉంటాయి. ఇలా రెడీ అయిన ఆలు ముక్కలన్నింటినీ మరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లోనికి మరొక టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఈ చిట్టినాడు ఆలూ ఫ్రైని ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఆలూని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకోకుండా ముందుగానే ఆలూని చిన్నగా ఉన్న ఆలూలను ఎంచుకొని తీసుకొని ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకుంటే కర్రీ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్యాన్లోకి వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 తుంచిన ఎండుమిర్చి, 1 స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. పోపు దినుసులను వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసుకొని ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ వరకు పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత మీ రుచికి తగినట్టుగా 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలుపుకోండి. ముందుగా పోపులో వేసుకున్న పచ్చిమిర్చి, ముందుగా మసాలాను ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకున్న ఎండుమిర్చి, ఈ కారం మీకు సరిపోతుంది అనిపిస్తే కారాన్ని స్కిప్ చేసి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాస్త కారంగా కర్రీని తినాలనిపిస్తే మాత్రం పోపులో ఇలా 1 స్పూన్ కారాన్ని వేసుకొని కలుపుకోండి. తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న ఆలు ముక్కలు, మనం ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న మసాలాను కూడా ఇలా ఉడికించిన ఆలుపై వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలిపి కారం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు, అంటే కారం మసాలాలు పూర్తిగా ఆలు ముక్కలకు పట్టేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోండి. కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత మీ రుచికి తగినట్టుగా
సాల్ట్ని యాడ్ చేసుకొని సాల్ట్ అంతా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి. నేను ముందుగానే ఆలు ముక్కలు ఉడికించేటప్పుడే సాల్ట్ వేసి ఉడికించి తీసుకుంటున్నాను కాబట్టి ఇలా కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు ముందుగానే మీ రుచికి తగినట్టుగా సాల్ట్ను మసాలాను వేసేటప్పుడే వేసుకోవచ్చు. ఇలా రుచికి తగినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మరొకసారి కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని చిట్టినాడు ఆలూ ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన ఆలూ ఫ్రైని వేడి వేడి చపాతీతో గాని బగారా రైస్తో గాని నార్మల్ రైస్తో గాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా టేస్టీ చిట్టినాడు ఆలూ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.